నడికార్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెరిగింది అధికారం కోసం బీసీలలో కొంత ఆర్థిక ఇప్పటికీ పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. బ్రాహ్మణులలో ఉన్నారు, వైశ్యులలో ఉన్నారు, అన్ని వెల్మలలో ఉన్నారు, రెడ్డిలలో కూడా ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేని రెడ్డిలు ఉన్నారు ఊళ్ళల్లో. కానీ ఇక్కడ అది కాదు, సాంఘిక సమానత్వం, ఈ కులాలకు గౌరవం పెరగాలని ఆలోచిస్తున్నారు. ఈ కులాలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి గౌరవిస్తలేరు. రజకులు, నాయ బ్రాహ్మణులు, గొల్లకుర్మలు, వడ్డెరలు, వీళ్ళకి ఇప్పటికి కులం పేరు మీద తక్కువ చూస్తున్నారు. ఈ గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాట వచ్చిన రోజే ఈ కులాల గౌరవం పెరుగుతుంది. పేద కులాల గౌరవము, సాంఘిక సమానత్వం. మన దేశంలో ఆర్థిక సమానత్వమే కాదు, సాంఘిక అసమానత్వాలు ఉన్నాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది. అందుకే పవర్ కోసం బీసీలందరూ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం లోపల బీసీలందరూ ఒక తరం మనం గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వం చెప్పి నేను భావిస్తున్నాను. ఇందుకోసం బీసీలందరూ సిద్ధపడాలి. తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే ఊరు వాడ ఎక్కడికి అక్కడ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారో, బీసీల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను. అంటే ఆ ఒత్తిడి ఉన్నది. రాజకీయ పార్టీ పెట్టాలి. ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం లేదని ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ ఒత్తిడి ఉన్నది. దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉద్యమం ఏ సమస్య అయినా తెలంగాణ పార్టీ ఎట్టొచ్చింది, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఇక్కడ మేము బీసీ ఉద్యమం, మా డిమాండ్లు నెరవేరడమే ముఖ్యం. అంటే చట్టసభల రిజర్వేషన్ల మీద అందరినీ ఏకం చేస్తున్నాం. తర్వాత వచ్చే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఏదో పార్టీకి ఎక్స్టెండ్ చేయడం కాదు, చట్టసభల రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం. రెండవది, గతంలో నాకు అనేక అవకాశాలు వచ్చినాయి, ఉపయోగించుకోలేదు. 18లో నేను యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పట్లోనే చాలా టీఎన్జయ్య, విజయభాస్కర్ రెడ్డి గారు, వాళ్ళందరూ పెద్దలు, ఎన్టీ రామారావు గారు, అనేక మంది, చెన్నారెడ్డి గారు, అనేక మంది రాజకీయ అవకాశాలు కల్పించడానికి ట్రై చేశారు. నేను ఉపయోగించుకోలేదు. ఇవన్నీ బీసీలు చదువుకోవాలి, ఎస్సీలు దళితులు చదువుకోవాలి అనే ఆ టార్గెట్ మీదనే పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ స్కీమ్లన్నీ పెట్టియడం జరిగింది. ఇంకా